హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి స్పీకర్. సో, ఈ స్పీకర్ టాపిక్ అనేది ఎందుకు రీసెంట్ న్యూస్‌లో చాలా వినిపిస్తుందంటే, ఇదివరకు దీంతో కాకుండా 17 లోక్‌సభ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో, ఈ 17 లోక్‌సభ ఎలక్షన్‌లో స్పీకర్ అన్‌అపోజ్డ్‌గా గెలిచారనమాట. దట్ టూ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ. బట్ ఇప్పుడు మాత్రం అపోజిషన్ పార్టీ నుంచి కూడా స్పీకర్‌కి ఎలక్షన్‌లో నిలబెట్టడం జరిగింది. సో, అందుకని ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూస్‌లో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరో మనం తెలుసుకుందాం. సో, పార్లమెంట్‌లో 2 హౌసెస్ ఉంటాయి. ఒకటేమో లోక్‌సభ, ఇంకొకటేమో రాజ్యసభ. లోక్‌సభని లోవర్ హౌస్ అంటారు. రాజ్యసభని అప్పర్ హౌస్ అని అంటారు. సో, ఈ లోక్‌సభలో ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌ని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అని అంటారనమాట. సో, ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిసైడింగ్ ఆఫీసర్. There is speaker and deputy speaker for the Lok Sabha and chairman and deputy chairman for the Rajya Sabha. And a panel of chairpersons for the Lok Sabha and the panel of vice chairperson for the Rajya Sabha is also appointed. సో, ఈ లోక్‌సభలో ఉన్న స్పీకర్‌ని, డెప్యూటీ స్పీకర్స్‌ని ఎన్నుకుంటారు. అండ్ నెక్స్ట్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళతో పాటు ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్‌ని కూడా ఎన్నుకుంటారు. ఈ చైర్పర్సన్స్, ఈ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఎంతమంది ఉంటారంటే 10 మెంబర్స్. సో, గుర్తుపెట్టుకోండి ఫిగర్ 10 మెంబర్స్. అండ్ నెక్స్ట్ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ కూడా 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ వైస్ వైస్ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ అండ్ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఎందుకు అంటే, ఇఫ్ ఇన్ కేస్ లోక్‌సభలో ఉన్న స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ బోత్ వేర్ ఆబ్సెంట్ అంటే వాళ్ళిద్దరూ ఆబ్సెంట్ అయినప్పుడు ఈ 10 మెంబర్స్‌లో ఎవరో ఒకరు అంటే ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్‌లో ఉన్న 10 మెంబర్స్‌లో ఎవరో ఒకరు లోక్‌సభ స్పీకర్‌గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ అదే విధంగా రాజ్యసభలో కూడా ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైనా చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ డిప్యూటీ చైర్పర్సన్ కానీ ఆబ్సెంట్ అయినప్పుడు ఈ 10 మెంబర్స్‌లో ఒకరు వాళ్ళ పొజిషన్‌లో ఉంటారనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ ప్రిసైడింగ్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ స్పీకర్. ఈ స్పీకర్ ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్పీకర్ ఈస్ ఎలక్టెడ్ బై ద లోక్‌సభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్ యాజ్ సూన్ యాజ్ మేబీ ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ సిట్టింగ్. సో, ఇప్పుడు ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన ఫస్ట్ సిట్టింగ్ అయిన తర్వాత ఈ స్పీకర్ యొక్క ఎలక్షన్స్ అనేది జరుగుతాయన్నమాట. ఈ స్పీకర్‌ని లోక్‌సభ మెంబర్‌ని మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆహ్, ఎలక్షన్స్‌లో విన్ అయ్యి మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా పార్లమెంట్‌లో కూర్చుంటారో వాళ్ళలో ఒక మెంబర్‌ని మాత్రమే స్పీకర్‌గా ఎలక్ట్ చేయడం జరుగుతుంది. వెనెవర్ ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఫాల్స్ వేకెంట్, ద లోక్‌సభ ఎలక్ట్స్ అనదర్ మెంబర్ టు ఫిల్ ద వేకెన్సీ. సో, ఒకవేళ ఈ స్పీకర్ పోస్ట్ అనేది వేకెంట్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ రెసిగ్నేషన్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ వల్ల ఈ స్పీకర్ పొజిషన్ అనేది వేకెంట్ అయితే అప్పుడు అనదర్ మెంబర్‌ని ఎలక్ట్ చేసుకోవచ్చు. అండ్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ ఫిక్స్డ్ బై ద ప్రెసిడెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మేబీ ఎంసీక్యూగా అడగొచ్చు. ఎనీ యాస్పిరెంట్ అంటే ఐ మీన్ ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయిన యాస్పిరెంట్ కన్నా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ద డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ ఫిక్స్డ్ బై ద ప్రెసిడెంట్. ఎప్పుడు స్పీకర్ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చెయ్యాలి అనేది ప్రెసిడెంటే నిర్ణయిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 19. సో, ఇక్కడ మనం ఆర్టికల్ 93 సారీ ఆర్టికల్ 93. ఈ ఆర్టికల్ 93 ఏం చెప్తుందంటే ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిసైడింగ్ ఆఫీసర్. దేర్ ఈజ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఫర్ ద లోక్‌సభ. సో, ఆర్టికల్ 93 డీల్స్ విత్ దిస్ substance అనమాట. సో, ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యాస్ ఇట్స్
ఓన్ ప్రిసైడింగ్ ఆఫీసర్. లోక్సభకి అయితే స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఉంటారనని ఆర్టికల్ 93 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆర్టికల్ 94. సో ఆర్టికల్ 94. Usually, the Speaker remains in the office during the life of the Lok Sabha. However, he has to vacate his office earlier in any of the following 3 cases. ఈ కేసెస్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో స్పీకర్ అనేది లోక్సభ టెన్యూర్ ఎంత వరకు ఉంటుందో ఆ టైం వరకు స్పీకర్ అనేవాళ్ళు ఉంటారు. సో ఈ 3 కేసెస్ వల్ల మేబీ వాళ్ళు లోక్సభ లైఫ్ అంతా కంప్లీట్ కాకముందే వాళ్ళు వెకేట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ కేసు ఏంటంటే ఇఫ్ హీ సీజెస్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ ది లోక్సభ. సో మనం ముందే చెప్పుకున్నట్టు ఎవరైతే ఎలక్షన్స్లో విన్ అయ్యి పార్లమెంట్లో మెంబర్గా ఉంటారో వాళ్ళని మాత్రమే మనం లోక్సభ స్పీకర్గా అపాయింట్ ఎలక్ట్ చేసుకుంటామని చెప్పాను. సో ఇఫ్ ఏ పర్సన్ లూజెస్ హిస్ మెంబర్షిప్ ఇన్ లోక్సభ, సో అతను ఒకవేళ అతని పొజిషన్ అనేది కోల్పోతే, అతను లోక్సభలో నుంచి మెంబర్గా ఉండలేకపోతే అప్పుడు అతను స్పీకర్గా కూడా ఉండలేడనమాట. సో అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇఫ్ హీ రిజైన్స్ బై రైటింగ్ టు ద డిప్యూటీ స్పీకర్. ఒకవేళ స్పీకర్ పొజిషన్ అతను ఫుల్ఫిల్ చేయలేకపోతే, ఒకవేళ తానంతట తాను రిజైన్ చేయాలని అనుకుంటే డెప్యూటీ స్పీకర్కి ఆ రిజిగ్నేషన్ ఇచ్చి రిజైన్ చేసినప్పుడు అతని సీట్ అంటే స్పీకర్ పొజిషన్ అనేది వేకేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇఫ్ హీ ఈజ్ రిమూవ్డ్ బై ఏ రెజల్యూషన్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. An effective majority such as resolution can only be moved only after giving 14 days advance notice. సో ఇక్కడ ఏంటి అంటే ఎ పర్సన్ ఇఫ్ హీ ఈజ్ రిమూవ్డ్ బై ఎ రెజల్యూషన్ అంటే లోక్సభలో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేయాలన్నమాట. లైక్ ఏ కైండ్ ఆఫ్ బిల్ అనేది పాస్ చేయాలి టు రిమూవ్ ద లోక్సభ స్పీకర్ని రిమూవ్ చేయాలంటూ ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేస్తే, ఒకవేళ అది లోక్సభలో పాస్ అయితే అప్పుడు మాత్రమే లోక్సభ స్పీకర్ని తీసేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఈ రెజల్యూషన్ కూడా ఆల్రెడీ ఈరోజు మనం ఇస్తున్నామంటే ఈరోజు మనం రెజల్యూషన్ పాస్ చేస్తున్నామంటే దీనికన్నా 14 days ప్రియర్గా మనము స్పీకర్కి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్పీకర్ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఎంత మెజారిటీతో మనకు అది పాస్ కావాలి అంటే ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఉంటుంది. ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారానే ఒకవేళ ఆ రెజల్యూషన్కి ఎఫెక్టివ్ మెజారిటీ అనేది వస్తేనే అది పాస్ అయినట్టు, లేకపోతే పాస్ కానట్టు అనమాట. సో మనం ఆల్రెడీ సింపుల్ మెజారిటీ గురించి మన ఛానల్లో ఒక వీడియో చేసాము. ఒకవేళ మీరు చూడకుంటుంటే వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో 445 మెంబర్స్ అనేవాళ్ళు టోటల్ మెంబర్స్. సో ఈ టోటల్ మెంబర్స్లో ఒకవేళ ఇప్పుడు 15 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎంతమంది ఉంటారు టోటల్ 530 మెంబర్స్. సో ఈ 530 మెంబర్స్లో 50% ఓట్స్ అనేవి రావాలి. సో ఈ 530లో 50% అంటే ఎంత? 265. సో మనం ఆ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఆ స్పీకర్ని రిమూవ్ చేయడానికి రెజల్యూషన్ అనేది పాస్ చేసినప్పుడు మనకు అట్లీస్ట్ 265 మెంబర్స్ దానికి ఆ రెజల్యూషన్కి సపోర్ట్ చేయాలి. సో ఎవరైతే అక్కడ ప్రజెంట్ అవుతారో పార్లమెంట్ లోక్సభలో ఎవరైతే ప్రజెంట్ అయి ఉంటారో వాళ్ళలో 50% మాత్రమే సపోర్ట్ చేస్తే, ఆ రెజల్యూషన్కి సపోర్ట్ చేస్తే అప్పుడు ఆ రెజల్యూషన్ అనేది పాస్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్పీకర్ని రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎఫెక్టివ్ మెజారిటీ. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్, when a resolution for the removal of the speaker is under consideration of the house,
he cannot preside at the sitting of the house. Though he may be present, however, he can speak and take part in the proceedings of the house at such a time and vote in the first instance, though not in the case of an equality of votes. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం స్పీకర్ని రిమూవ్ చేయడానికి రెజల్యూషన్ అనేది పాస్ చేసినప్పుడు అతను అంటే ఎవరైతే స్పీకర్ ఉంటారో ఆ స్పీకర్ లాగా యాక్ట్ చేయరు అండ్ వాళ్ళు నార్మల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గానే ఉంటారు. సో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్ ఐ మీన్ స్పీకర్‌ని రిమూవ్ చేయడానికి రెజల్యూషన్ అనేది పాస్ చేస్తారు గదా! సో, ఈ పాస్ జేయడానికి మనకు మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టు ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఉండాలి. సో, ఈ ఎఫెక్టివ్ మెజారిటీలో ఓట్ జేయడం జరుగుతుంది. అంటే నేను ఈ రెజల్యూషన్‌కి నేను నా మద్దతిస్తున్నానా? లేదా? అనేది ఓట్ జేయడం జరుగుతుంది. సో, అట్లాంటి టైంలో స్పీకర్ పైన రెజల్యూషన్ రిమూవ్ చేయడానికి రెజల్యూషన్ అనేది పాస్ చేసినప్పుడు అతను ఓట్ చేయవచ్చు. లైక్ నేను ఈ రెజల్యూషన్‌కి మద్దతివ్వడం లేదు అనని అతను ఫస్ట్ ఇన్‌స్టాంట్‌లో ఓట్ చేయొచ్చు. అదే ఈ విషయంలో కాకుండా వేరే అదర్ రెజల్యూషన్స్ ఏదన్నా పాస్ చేసినప్పుడు స్పీకర్ మొదటగా ఓటు వేయరు. అసలు ఓటే వేయరు. ఎప్పుడో ఒకసారి ఓటేస్తారు. ఆ ఎప్పుడో ఒకసారి ఎప్పుడంటే ఏదైనా రెజల్యూషన్ అనేది పాస్ చేసినప్పుడు ఈక్వల్ యెస్, ఈక్వల్ నోస్ వచ్చినప్పుడు ఆహ్, అప్పుడు ఆహ్, స్పీకర్ కాస్టింగ్ ఓట్ ద్వారా యెస్సా, నోనా అని చెప్పడం వల్ల డెడ్‌లాక్ అనేది ఆహ్, ఐ మీన్ డెడ్‌లాక్ అనేది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో, అలాంటి టైంలో మాత్రమే స్పీకర్ ఓట్ వేస్తారు. సో, రిమైనింగ్ టైంలో ఓటు వేయరు. బట్ ఈ టైంలో ఎప్పుడైతే స్పీకర్‌కి అగెయిన్స్ట్‌గా రెజల్యూషన్ అనేది పాస్ చేసినప్పుడు అతను నార్మల్ మెంబర్‌గా ప్రొసీడింగ్స్‌లో ఓటు వేయొచ్చనమాట. It should be noted here that whenever the Lok Sabha is dissolved, the Speaker does not vacate his office and continues till the newly elected Lok Sabha meets. అంటే ఆహ్, లోక్‌సభ లోక్‌సభ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఐ మీన్ ఎలక్షన్ జరిగిన తర్వాత లోక్‌సభ అనేది డిసాల్వ్ అయిపోతుంది. సో, ఆ టైంలో లోక్‌సభ డిసాల్వ్ కాగానే స్పీకర్ అనేవాళ్ళు రిజైన్ చేయరు. ఎప్పుడు రిజైన్ చేస్తారంటే ఎలక్షన్స్ జరిగి వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్‌కి వస్తున్నారు. ఫస్ట్ సిట్టింగ్ జరగబోతుంది అన్నప్పుడు ఈ స్పీకర్ అనేవాళ్ళు రిజైన్ చేస్తారనమాట. అంతసేపు స్పీకర్‌గానే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్, పవర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్పీకర్. ద స్పీకర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది లోక్‌సభ అండ్ ఇట్స్ రిప్రజెంటేటివ్. లోక్‌సభకి స్పీకరే హెడ్ అండ్ అక్కడున్న రిప్రజెంటేటివ్స్ ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్‌సభ ఉంటారో, ఎంపీస్ ఇన్ లోక్‌సభ ఉంటారో వాళ్ళందరికీ స్పీకరే రిప్రజెంటేటివ్ అనమాట. Representatives ki head. He is the guardian of powers and privileges of the members, the house as a whole and its committees. So అక్కడ ఉండే పవర్స్ లైక్ లోక్‌సభకు ఉండే పవర్స్ అండ్ ప్రివిలేజెస్ వాళ్ళకుండే అవకాశాలు అండ్ నెక్స్ట్ వాళ్ళకుండే పవర్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్‌సభకు ఉండే పవర్స్ అన్నిటిని సెక్యూర్ చేసే ఒక గార్డియన్ అన్నమాట ఈ స్పీకర్ అనేవాళ్ళు. హీ ఈస్ ద ప్రిన్సిపల్ స్పోక్స్‌మన్ ఆఫ్ ద హౌస్ అండ్ హిస్ డెసిషన్ ఇన్ ఆల్ పార్లమెంటరీ మ్యాటర్స్ ఈస్ ఫైనల్. సో, పార్లమెంట్‌లో జరిగే ప్రతి మ్యాటర్‌లో స్పీకర్ డెసిషన్ అనేది ఫైనల్ అన్నమాట. హీ ఈస్ దస్ మచ్ మోర్ దెన్ రియల్లీ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద లోక్‌సభ. సో, స్పీకర్ పొజిషన్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ కన్నా మచ్ మోర్ గ్రేటర్ అంటే దానికన్నా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ దిస్ కెపాసిటీస్ హీ ఈస్ వెస్టెడ్ విత్ వాస్ట్, వారిడ్ and vital responsibilities and enjoys great honor, high dignity and supreme authority within the house. And next వచ్చేసి the speaker of Lok Sabha derive his power and duties from the source, that is
స్పీకర్ లోక్‌సభ స్పీకర్స్‌కి పవర్స్ అండ్ డ్యూటీస్ 3 సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ జేయడం జరుగుతుంది. ద ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ద రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్‌సభ. ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్‌సభ అండ్ పార్లమెంటరీ కన్వెన్షన్స్ థర్డ్ వన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్ ఫంక్షన్స్ ఏంటంటే హీ మెయింటైన్స్ ఆర్డర్ అండ్ డెకోరం ఇన్ ద హౌస్ ఫర్ కండక్టింగ్ ఇట్స్ బిజినెస్ అండ్ రెగ్యులేటింగ్ ఇట్ ప్రొసీడింగ్స్. దిస్ ఈజ్ హిస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ హ్యాస్ ఫైనల్ పవర్ ఇన్ దిస్ రిగార్డ్. హౌస్లో ఏదైనా బిజినెస్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేది చేయాలి అని అంటే అక్కడ ఎవ్వరు కూడా అల్లరి చేయకుండా ఒక ఆర్డర్‌ని మెయింటైన్ చేయడంలో ఇతని మెయిన్ రెస్పాన్సిబిలిటీ, అంటే స్పీకర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అదే అన్నమాట. అండ్ హీ ఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్‌సభ, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ విత్ ఇన్ ద హౌస్. సో ఇప్పుడు ఏదన్నా ఏదన్నా ప్రొసీడింగ్స్ అనేది పార్లమెంట్‌లో లోక్‌సభలో జరుగుతుందనుకోండి. సో అప్పుడు ఏదన్నా డెడ్‌లాక్ సమ్ ఇష్యూ ఏదైనా అరైజ్ అయినప్పుడు అప్పుడు స్పీకర్ యొక్క డెసిషనే ఫైనల్ అన్నమాట. He adjourns the house or suspends the meeting in absence of quorum. The quorum to constitute a meeting of the house is 1/10 of the total strength of the house. So ఒక హౌస్‌ని నడిపియాలి, ఒక క్లాస్ అనేది జరగాలి అంటే మనకు కనీసం కొంతమంది స్టూడెంట్స్ అన్నా ఉండాలి. అలాగే పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అనేది జరగాలంటే అట్‌లీస్ట్ లోక్‌సభలో 545 మెంబర్స్ ఉంటే 1/10 పర్సన్స్ అన్న 1/10 పీపుల్ అన్నా ప్రజెంట్ అయి ఉంటేనే అప్పుడు ప్రొసీడింగ్స్ అనేది ఆ రోజు హౌస్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. లేకపోతే ఆ రోజు హౌస్‌ని అడ్జార్న్ చేయడమా లేకుంటే సస్పెండ్ చేయడమా జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో డన్ బై ద స్పీకర్. హీ డస్ నాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ బట్ హీ క్యాన్ ఎక్సర్సైజ్ ఏ కాస్టింగ్ ఓట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైతే రెజల్యూషన్ అగెయిన్స్ట్ హిమ్ కాకుండా నార్మల్ రెజల్యూషన్స్ అనేవి పాస్ చేసినప్పుడు హీ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఫస్టే అతను ఓటు వేయడం జరగదు. అందరూ ఓటు వేసిన తర్వాత ఇఫ్ దెర్ ఈజ్ అ డెడ్‌లాక్ టోటల్ ఈక్వల్ ఎస్ అండ్ ఈక్వల్ నోస్ వచ్చినప్పుడు మాత్రమే హీ కెన్ యూజ్ హిస్ ఓట్ పవర్ యాజ్ ఎ కాస్టింగ్ ఓట్. ఎస్సా నోవా అని చెప్పడం వల్ల డెడ్‌లాక్ అనేది రిజాల్వ్ కావడం జరుగుతుంది. సో ఆ టైంలో మాత్రమే స్పీకర్ అనేవాళ్ళు ఓటేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి he presides over a joint sitting of the two houses of the parliament, such as sitting is summoned by the president to settle a deadlock between the two houses on a bill. Lok Sabha and Rajya Sabha, ఈ 2 హౌసెస్‌లో బిల్ అనేది పాస్ కావాలి. ఏదన్నా లా చేయాలంటే ఫస్ట్ ఆ బిల్లు రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేసినా లేకుంటే లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేసినా 2 హౌసెస్‌లో పాస్ కావాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్‌సభలో ఆ బిల్ పాస్ అయ్యి నెక్స్ట్ రాజ్యసభలో ఆ బిల్ అనేది జరగలేదనుకోండి. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే జాయింట్ సిట్టింగ్ అనేది అరేంజ్ చేస్తారు. ఈ జాయింట్ సిట్టింగ్ అరేంజ్ చేసినప్పుడు దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఈ లోక్‌సభ స్పీకర్ అనేవాళ్ళు ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది జాయింట్ సిట్టింగ్. He can allow a secret sitting of the house at the request of the leader of the house. When the house is in secret, no stranger can be present in the chamber, lobby or galleries except with the permission of the speaker. So లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే ఎవరైతే రూలింగ్ పార్టీ యొక్క హెడ్ ఉంటారో వాళ్ళు లీడర్ ఆఫ్ ద హౌస్. సో ఈ లీడర్ ఆఫ్ ద హౌస్ ఎప్పుడన్నా స్పీకర్ని సీక్రెట్ సిట్టింగ్ కావాలి అని అడిగినప్పుడు స్పీకర్ పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ స్పీకర్ ఆ సీక్రెట్ సిట్టింగ్కి పర్మిషన్ ఇస్తే అక్కడ ఉన్న గ్యాలరీస్లో అండ్ నెక్స్ట్ లాబీస్లో ఛాంబర్లో ఎవ్వరు ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా ఆ పర్సన్ స్పీకర్ యొక్క పర్మిషన్ తీసుకొనే ఉండాలి కానీ నార్మల్గా ఉండకూడదు.
So that is about this. He decide whether a bill is money bill or not, and his decision on this question is final. ఇప్పుడు ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు అది మనీ బిల్లా కాదా అని చెప్పడాన్ని మనీ బిల్లా కాదా అని చెప్పేది స్పీకర్ అన్నమాట. సో హిస్ డెసిషన్ ఈస్ ఫైనల్. కానీ ఈ ఫైనల్ డెసిషన్ ఈజ్ అబౌట్ టు రివ్యూ. అంటే లైక్ కోర్ట్ అడగొచ్చనమాట. మీరు ఎందుకు దీన్ని మనీ బిల్‌గా ప్రకటించారు అండ్ నెక్స్ట్ ఎందుకు ప్రకటించలేదు అనేది ఆహ్, ఈ రివ్యూ అనేది చేయొచ్చనమాట. He decides the question of disqualification of a member of Lok Sabha and arises on the ground of defection under the provision of 10th schedule. ఆహ్, అంటే ఏంటంటే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పర్సన్ ఎవరైనా ఎలక్ట్ అయిన వాళ్ళు డిఫెక్ట్ అయినప్పుడు, అతను యాంటీ డిఫెక్షన్ లా కింద అతని సీట్‌ని తీసేయాలా, ఉంచాలా అనేది చెప్పేది లోక్‌సభ స్పీకరే అన్నమాట. హిస్ డెసిషన్ ఈస్ ఫైనల్ బట్ దట్ ఈస్ ఆల్సో సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. కోర్ట్ అనేది అడగొచ్చు. మీరు ఎందుకు అతని డిస్‌క్వాలిఫై చేయలేదు అనని క్వెషన్ చేసే రైట్ ఉంటది. సో, ఈ డిస్‌క్వాలిఫికేషన్‌కి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి 10థ్ షెడ్యూల్ అన్నమాట. హీ యాక్ట్స్ యాస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్. సో, ఈ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అంటే లింక్ బిట్వీన్ ద ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అనేది వేరే అదర్ కంట్రీ పార్లమెంట్‌తోని లింక్ అయి ఉన్న ఒక గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్‌కి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా స్పీకర్ ఆఫ్ ద లోక్‌సభ యాక్ట్ చేస్తారన్నమాట. అండ్ హీ ఆల్సో యాక్ట్స్ యాస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ద కంట్రీ. సో, ఎవ్రీ స్టేట్‌కి ఒక లెజిస్లేటివ్ బాడీ ఉంటది. ఎవ్రీ లెజిస్లేటివ్ బాడీలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. సో, ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ కౌన్సిల్‌లో లైక్ ఎప్పుడన్నా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు హీ విల్ బి అంటే లోక్‌సభ స్పీకర్ విల్ బి ద ఎక్స్ ఎక్స్ అఫిషియో చైర్‌పర్సన్ ఆఫ్ ద uh, that conference. He appoints the chairman of all the parliamentary committees of the Lok Sabha. లోక్ సభలో ఏదన్నా పార్లమెంటరీ కమిటీస్ అంటే లైక్ ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు దీనిపైన పార్లమెంటరీ కమిటీ ఒకటి పెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళకి చైర్మన్స్‌గా ఈ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్స్‌ని లోక్‌సభ స్పీకర్ అపాయింట్ చేస్తారనమాట. అండ్ సూపర్వైజెస్ దేర్ ఫంక్షన్. హీ హిమ్సెల్ఫ్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ అండ్ ది జనరల్ పర్పస్ కమిటీ. సో, ఈ త్రీ ఈ త్రీ కమిటీస్‌కి బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ద రూల్స్ కమిటీ అండ్ ద జనరల్ పర్పస్ కమిటీ ఈ 3 కమిటీస్‌కి లోక్‌సభ స్పీకరే చైర్మన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీ ఈస్ ప్రొవైడెడ్ విత్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో, స్పీకర్ అనే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరుగుతుంది. సో, వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి ఒక పార్టీ నుంచి సపోర్ట్ తీసుకొని అతను స్పీకర్‌గా ఎలక్ట్ కావడం జరుగుతుంది. బట్ ఒకసారి స్పీకర్‌గా ఎలక్ట్ అయిన తర్వాత పార్షియల్‌గా ఉండకూడదు. హీ షుడ్ బి ఇంపార్షియల్. ఎవరినైనా కూడా సేమ్‌గానే చూడాలన్నమాట. అందుకోసమనని హీ హాస్ ప్రొవైడెడ్ సమ్ స్పెషల్ ఆహ్, స్పెషల్ రైట్స్ అనేవి ఉంటాయి. హీ ఈస్ ప్రొవైడెడ్ విత్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో, టెన్యూర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో, ఎట్లా పడితే అట్లా స్పీకర్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరగదు. సో, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ 14 డేస్ ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీతో బిల్ పాస్ కావాలి. సో, ఇదంతా ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంటుంది. హీ క్యాన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ఎ రిజల్యూషన్ పాస్డ్ బై ద లోక్‌సభ బై ఎఫెక్టివ్ మెజారిటీ and not by an ordinary majority. This motion of removal can be considered and discussed only when the support of at least 50 members. At least 50 members. So, ఫస్ట్ ఆ బిల్ అనేది ఆ రెజల్యూషన్ అనేది పాస్ చేయాలి. లోక్‌సభ స్పీకర్‌ని రిమూవ్ చేయాలన్న రెజల్యూషన్‌ని పాస్ చెయ్యాలి అననడానికి ఒక 50 మెంబర్స్ సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ ఆ బిల్ పాస్ చేయడానికి ఆ రెజల్యూషన్ పాస్ చేయడానికి 50 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పాస్ చెయ్యాలి. ఆ రెజల్యూషన్ పాస్ కావాలి అంటే ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఉండాలి.
అండ్ నెక్స్ట్ 14 days అడ్వైస్ ప్రియర్ నోటీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సాలరీ అండ్ అలవెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ బై ద పార్లమెంట్. ఆల్రెడీ స్పీకర్ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకి సాలరీస్ అండ్ అలవెన్సెస్ అన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. సో ఇవి పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇండియా ఆ ఫండ్ గురించి డిస్కస్ చేస్తారు, కానీ అందులో చేంజెస్ ఏమి చేయడానికి ఉండదు పార్లమెంట్కి. సో దట్స్ వై ఒకవేళ అతను స్పీకర్గా ఎలక్ట్ అయిన పర్సన్ రూలింగ్ పార్టీకి కొంచెం అపోజిషన్గా ఉన్నా, లేకుంటే వాళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ చేయకపోయినా అతని సాలరీ అండ్ అలవెన్సెస్ కట్ చేయడానికి అట్లా కుదరదు. హిస్ వర్క్ అండ్ conduct not be discussed and criticized in the Lok Sabha except on a substantive motion. సో ఏదన్నా రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అతను ఎస్ ఆర్ నో అని దానికి అగ్రీ చేయాలా వద్దా అనేది టోటలీ స్పీకర్ యొక్క డిస్క్రిషన్ అనమాట. సో అతను ఏది చేసినా కూడా లోక్సభలో ఇట్ షుడ్ బి రెస్పెక్టెడ్ అండ్ అతన్ని క్రిటిసైజ్ చేయడానికి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈస్ పవర్ ఆఫ్ రెగ్యులేటింగ్ ప్రొసీజర్ or conducting business or maintaining order in the house are not subject to jurisdiction of any court. సో ఇన్ ద సేమ్ వే లాస్ట్ చెప్పుకున్నట్టు ఏదైనా ప్రొసీడింగ్ కండక్టింగ్ జరిగినప్పుడు అతను మెయింటైన్ చేసేదాన్ని ఎక్కడ కూడా ఏ కోర్టు కూడా ఇంటర్వీన్ కాకూడదన్నమాట. హీ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, హీ క్యాన్ ఓన్లీ ఎక్సర్సైజ్ ఏ కాస్టింగ్ ఓట్. పొజిషన్ ఆఫ్ ద స్పీకర్ ఈస్ ఇంపార్షియల్. సో ఇట్లాంటి రూల్ని ఎందుకు తీసుకొచ్చారంటే లైక్ స్పీకర్ అనే వాళ్ళు ఫస్ట్లోనే ఓటింగ్ వేస్తే అప్పుడు ఎవరైతే పార్టీ వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళకే ఓటేస్తారు. సో అట్లా కాకూడదని చెప్పేసి కాస్టింగ్ ఓట్ అనేది ఉందన్నమాట వీళ్ళకి. ఎప్పుడైనా డెడ్ లాక్ అనేది ఉంటే మాత్రమే వాళ్ళు రిసాల్వ్ చేయడానికి మాత్రమే ఈ సోర్స్ని యాక్సెస్ చేసుకుంటారు. And he is given a very high position in the order of precedence. He is placed at the 7th rank along with the Chief Justice of India. So ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్. సో ఇట్లా స్పీకర్ ఆఫ్ లోక్సభ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే 7th ర్యాంక్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. క్యాబినెట్ మినిస్టర్స్ కంటే కూడా హైయెస్ట్ ర్యాంక్ అనమాట, బట్ except Prime Minister. Next, Article 95. The Deputy Speaker performs the duties of the Speaker office when it is vacant. సో ఎప్పుడైనా స్పీకర్ యొక్క పొజిషన్ పోస్ట్ వేకెంట్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ అనే వాళ్ళు ఆ పోస్ట్లో యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిప్యూటీ స్పీకర్ని కూడా లోక్సభ నుంచే ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ అనేవాళ్ళు కోవర్కర్స్ కానీ లైక్ ఒకరి కింద ఒకరు సబార్డినేట్ అనేవాళ్ళు కాదు. సో ఎప్పుడైతే స్పీకర్ హౌస్లో ఉంటారో హౌస్లో ఉండి ఆ సెషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తారో అప్పుడు డెప్యూటీ స్పీకర్ ఏం చేస్తారంటే ఆర్డినరీ పర్సన్ అంటే మిగతా పర్సన్ ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్సభ ఎవరైతే ఉంటారో ఆ పొజిషన్లోనే ఉంటారు. అండ్ వాళ్ళు కూడా కాస్టింగ్ ఓట్ కాకుండా నార్మల్గానే ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే కూడా ఓటు వేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే స్పీకర్ పోస్ట్ వేకెంట్ ఉండి ఆ పోస్ట్లో యాక్ట్ చేస్తున్నారో అప్పుడు మాత్రం కాస్టింగ్ ఓట్ అనేది చేయడం జరుగుతుంది. హీ ఆల్సో యాక్సెస్ ద స్పీకర్ when the speaker is absent from the sitting of the house. In both the cases he assumes all the power of the speaker. అబ్సెంట్ అయినప్పుడు అండ్ నెక్స్ట్ వేకెంట్ అయినప్పుడు. సో ఈ రెండు టైమ్స్లో హీ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ స్పీకర్. హీ ఆల్సో ప్రెసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ కేస్ ద స్పీకర్ ఈస్ ఆబ్సెంట్ ఫ్రమ్ సచ్ ఎ సిట్టింగ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇనిషియలీ. సో వెన్ దెర్ ఈస్ అ డెడ్ లాక్ బిట్వీన్ ద లోక్సభ అండ్ రాజ్యసభ, టు రిజాల్వ్ ద ఇష్యూ ప్రెసిడెంట్ అరేంజ్ చేసి
joint sitting between the Lok Sabha and Rajya Sabha, and Speaker acts as the presiding officer of this joint sitting. So this was already learned. అంటే స్పీకర్ పొజిషన్ ఒకవేళ ఆ టైంలో స్పీకర్ ఆబ్సెంట్ అయితే అండ్ నెక్స్ట్ డెప్యూటీ స్పీకర్ ఆ స్పీకర్ పోస్ట్ని అస్యూమ్ చేసి జాయింట్ సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా యాక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ అప్ టు ద 10th లోక్సభ బోత్ ద స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ వేర్ యూజువలీ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ. సో 10th లోక్సభ వరకు స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఇద్దరు రూలింగ్ పార్టీ నుంచే ఉన్నారు. బట్ 11th లోక్సభ నుంచి there has been a consensus like agreement, just అనుకోవడం లైక్ జస్ట్ ఒక నామ్ లాగా ఫాలో అవుతున్నారు. అదేంటంటే స్పీకర్స్ కమ్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ అండ్ ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ గోస్ టు ద మెయిన్ అపోజిషన్ పార్టీ. సో ఇక్కడ ఈ కన్సెన్సెస్ అనేది బ్రేక్ అయిందనమాట ఇప్పుడు నౌ. అంటే రూలింగ్ పార్టీ అనేది బీజేపీ ఎన్డీఏ ఉంది అండ్ నెక్స్ట్ అపోజిషన్ అనేది ఇండియా బ్లాక్ ఉంది. సో యాక్చువల్గా ఎన్డీఏ నుంచి స్పీకర్ రావాలి. బట్ ఇంతవరకు అన్అపోజ్డ్గా జరిగిన యునానిమస్గా జరిగిన స్పీకర్ ఎలక్షన్స్ ఇప్పుడు రైవల్గా బోత్ అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ బోత్ వేర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పీకర్ ఎలక్షన్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇష్యూ. The speaker and the deputy speaker, while assuming their office, do not make and subscribe any separate oath or affirmation. స్పీకర్ పొజిషన్ అనేది తీసుకునేటప్పుడు ఆల్రెడీ వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వాళ్ళు ఆల్రెడీ ఓత్ అనేది చేసి ఉంటారు. ఆ ఓత్ చేసిన తర్వాత ఈ స్పీకర్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఓత్ అనేది చేశారు కాబట్టి సపరేట్గా వీళ్ళకి ఎప్పుడైతే స్పీకర్ ఆఫీస్ అనేది అస్యూమ్ చేస్తారో ఆ టైంలో సపరేట్గా ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది ఏమి ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి as provided by the constitution, the speaker of the last Lok Sabha vacates his office immediately before the first meeting of the newly elected Lok Sabha. Therefore, the president appoints a member of the Lok Sabha is the speaker pro tem. Usually the senior most member is selected for the president himself administer oath to the speaker pro tem. సో దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు లోక్సభ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది అన్నప్పుడే స్పీకర్ రిజైన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఫస్ట్ లోక్సభ సిట్టింగ్కి స్పీకర్ ఎవరు ఉండరు. సో అట్లా ఉండద్దు అని చెప్పేసి ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో ఈ ఎలక్టెడ్ మెంబర్స్లో నుంచి ఒక మెంబర్ని మోస్ట్లీ ద సీనియర్ మోస్ట్ మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రోటెమ్ స్పీకర్గా లైక్ స్పీకర్ ప్రోటెమ్ స్పీకర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోటెమ్ స్పీకర్కి ఓత్ అనేది ప్రెసిడెంటే చేపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రోటెమ్ స్పీకర్ ఏం చేస్తారంటే మిగతా ఉన్న వాళ్ళందరికీ లైక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఓత్ చేయడానికి the speaker pro tem has all the powers of the speaker who presides over the first sitting of the newly elected Lok Sabha. His main duty is to administer oath to the new members. సో ఎవరైతే ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఓత్ చేపియడమే మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఆ తర్వాత మెంబర్ ఆఫ్ లోక్సభ అందరు కలిసి ఒక స్పీకర్ని ఎన్నుకోవడానికి ప్రోటెమ్ స్పీకర్ హెల్ప్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ఈ ప్రోటెమ్ స్పీకర్ ఆఫీస్ అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ఎ టెంపరరీ ఆఫీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ టాపిక్ ఇంతే ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ వర్తీ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.